లాగు లాగు నువ్వు పైకి లాగు. అన్నం అంటే తినలేకున్నాడు కదా సారు. అన్నం తినలేకపోతున్నాడా? అన్నం తింటే ఆయాసం వస్తుందా? ఎప్పటి నుంచి తినలేదమ్మా అన్నం అయినా? ఆయాసం పడుతుంది ఒక రకంగా అన్నం. ఇప్పుడు ఎప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి తినలేదు అన్నం? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి మేము ఇతను తీసుకుపోయి జాయిన్ చేస్తాం. అడ్మిట్ చేసిన తర్వాత మీరు ఒక మనిషి ఉండండి, మా సభ్యులు ఒక మనిషి ఉంటాం. ఏం పెద్దనా ఉంటావు హాస్పిటల్లో? చెప్పేది కాదు, నువ్వు చికిత్స చేయించుకుంటావా? ఇప్పుడు ఒత్తితే కాలు ఒత్తితే బొట్లో పడుతుంది, ఆడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యావనుకో, నీకు అక్కడ డాక్టర్లు పరీక్షలు చేసి అన్ని పరీక్షలు చేస్తారు. అన్ని పరీక్షలు చేసి నీకు అక్కడ 24 గంటలు చికిత్స మందులు వాడతారు. వాళ్ళు చెప్పింటే మందులు వాడితే త్వరగా తగ్గిపోద్ది, నిన్ను వాళ్ళే పంపించేస్తారు. వాళ్ళేం పెట్టుకోరు నిన్ను అక్కడ, అర్థమవుతుందా? ఇప్పుడు ఇంటికాడ ఉన్నావు అనుకో, ఏం చేస్తావు? ఇప్పుడు 2 రోజుల నుంచి అన్నం తినలేదు అంటున్నావు, అది చూస్తే నీరు గడ్డలు కట్టేస్తుంది. వృద్ధాగా ఇప్పుడు పెద్ద వయసు కూడా అవ్వలేదు. ఇప్పుడు మనం వచ్చున్నాము ఎల్లోడి పాలెం, అల్లూరి మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయా? అందరికి ఉండే ఈ పెన్షన్లు అందరికి వస్తున్నాయి, ఇబ్బంది లేదు. ఇక్కడ సమస్యలు ఇంకా కొంతమందికి రావాలి పెన్షన్లు. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి మీకు? ఎన్ని రూపాయలు సమస్యలు? ఎన్ని ఇప్పుడు కూర్చోమంటారు కొన్ని ఈ అబ్బాయి ఈయనకి బాగాలేదా? ఏం బాగాలేదునా? ఏం బాగాలేదు, మాట్లాడగలుగుతావా? దగ్గు కాదు పెద్దనా, ఏం బాగలేదు? ఎప్పటి నుంచి బాగలేదు? 3 వారాల నుంచి బాగలేదు. ఎట్లుంటుంది మామూలుగా? ఆయాసం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్లు వేసుకుంటున్నావా? ఎన్ని గంటలకు వేసుకుంటావు? ఉదయం అంటే ఎన్ని గంటలకు వేస్తావు? నిద్రలేంగా వేసుకుంటావు. తిన్న తర్వాత వేసుకుంటావా, తినక ముందు వేసుకుంటావా? తినక ముందే కదా వేసుకుంటావు గ్యాస్ ట్రబుల్ మాత్రమే. అది వేసుకున్న పాటు కూడా నీకు కంట్రోల్ అవ్వట్లా? మామూలుగా ఆహారం ఏం తీసుకుంటున్నావు? ఉదయం ఇడ్లీ. పులుసు కూరలో తినవద్దు. ఏమే పులుసు కూరలు ఏమైనా వాడుతున్నావమ్మా? నూనె కూడా తక్కువ వేసుకొని పులుసు కూరలు వాడబాక. క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి వాడండి, పులుసు కూరలు వాడవద్దు. ఇప్పుడు ఈ 3 వారాల నుంచి మరీ ఎక్కువ ఆయాసం, మాట్లాడలేకపోతున్నావు. లేచి తిరగలుగుతావా? తిరగలేకపోతున్నావు. కాళ్ళు లేదా చూపించు. ఇదే లాగు లాగు నువ్వు పైకి లాగు. అన్నం అంటే తినలేకున్నాడు కదా సారు. అన్నం తినలేకపోతున్నాడా? అన్నం తింటే ఆయాసం వస్తుందా? ఎప్పటి నుంచి తినలేదమ్మా అన్నం అయినా? ఆయాసం పడుతుంది ఒక రకంగా అన్నం. ఇప్పుడు ఎప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి తినలేదు అన్నం? ఆహారం అంటే మామూలుగా ఆహారం అంటే ఎక్కువ తినస్తున్నాం. మనం పరిస్థితులు తగ్గించుకున్నప్పుడు అబ్జర్వ్ చేసుకుంటాం. నువ్వు ఒకటి చేయాలి, మొత్తం సాధ్యం ఒకటేసారి ఆపాలండి, ఆడాపుతాం. కాళ్ళు వాసిపోయి ఉన్నాయి, నీరు అంతా వాసిపోతుంది. ఇదంతా నీరు వచ్చింది కదా, ఏంది వచ్చితే బుడగలు పడిపోతుంది. వచ్చితే బుడగలు పడిపోతుంది కదా. హాస్పిటల్కి వెళ్ళారమ్మా? ఎక్కడ, ఏ హాస్పిటల్కి వెళ్ళారు? ఏం చెప్పారు? చెప్పారు, మందులు ఇచ్చారా? వాడుతున్నారా? ఇంకా ఏమన్నా చెప్పారా? ఎక్కడికన్నా మంచి హాస్పిటల్ తీసుకోపోమని ఏమన్నా చెప్పారా?
మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోమని చెప్పారు వాళ్ళు. అంటే ఇక్కడ కొంచెం అంటే చికిత్స చేయలేము, వాడికి ఏమైనా తీసుకోమని చెప్పారా? తీసుకోపోలేకపోతున్నారు. అంటే మీరు అక్కడ నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ తీసుకోపోలేకపోతున్నారు. ఇన్ని ఆ విధంగా నీళ్ళు ఉన్నా కూడా. పిల్లలు ఎంతమంది అమ్మా నీకు? వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఏం పని ఇప్పుడు? వాళ్ళు ఇక్కడే ఉంటారా? పెళ్ళి అయిందానికి? పిల్లలు కూడా సరే, ఈయన్ని మేము హాస్పిటల్లో చేర్పిస్తాం. ప్రభుత్వ హాస్పిటల్లో నెల్లూరులో మా సభ్యులు ఒక మనిషి ఉంటారు, ఆమె ఉంటుంది. ఇప్పుడు ఎంతోమందికి ఆమె ఇక్కడ మామూలుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎంతోమందికి మాకు సంబంధించిన గుండె ఆపరేషన్లు పిల్లలు కూడా చేపిస్తున్నాం హాస్పిటల్లో. అదేవిధంగా తలకి నీరు గడ్డలు కట్టినా కానీ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా హాస్పిటల్లో ఫ్రీగా చికిత్స చేపించి ఇంటికాడ దించేస్తాం మేమే. మీరే రూపాయి ఖర్చు పెట్టుకోబడలే. అర్థమవుతుందా? మీరు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్లు చెప్పిన విధంగా మందులు వాడుకోవడం, వాళ్ళు డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆహారం చెప్తారో వాడుకోవాలి. ఈ విధంగా చేసుకోగలిగితే త్వరలో అనారోగ్యానికి ఫుల్ స్టాప్ పెట్టి ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు దీనికి వచ్చి భయపడాల్సిన అవసరం లేదు. అది